అయితే దీంట్లో ఏమిటంటే ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఓకే. కానీ ఒకటండి, ఇక్కడ మీరు చూడండి, మన గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఖర్చు బాగా ఖరీదు అవుతున్నది. ఎస్ ఎస్. కానీ ఇంకోటి, ఆన్ ద అదర్ హ్యాండ్, ఇండియా మేజర్ ఎక్స్పోర్ట్స్ లో గోల్డ్ అండ్ జ్యువెలరీ ఉంది. అవును అవును. గోల్డ్ అండ్ జ్యువెలరీ అనేది చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ఉంది. మన అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. బికాజ్ వి హావ్ ది బెస్ట్ ఆర్టికల్స్, బెస్ట్ క్రాఫ్ట్స్ మెన్ ఉన్నాం. అవును, రైట్ సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. మనతో బూరు నర్సయ్య గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం. నమస్తే, బాగున్నారా? యా, బాగున్నాను సార్, చాలా కాలం తర్వాత, సంతోషం. నర్సయ్య గౌడ్ గారు, మామూలుగా ఈ వ్యాఖ్యలన్నీ నిజంగా దేశానికి అవసరమని ప్రధాని చేసిన సూచనలు అనుకోండి, జాగ్రత్తలు అనుకోండి, బట్ మన రాజకీయం ఎలా అయిపోయింది మీకు తెలిసి. ఇందాక నగేష్ గారు చెప్పారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి కాలం నాటి రాజకీయం ఒక 20-30 ఏళ్ళుగా లేదు. దానికి వారు ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. 2013లో ఇలాంటి ప్రకటన అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం గారు చేస్తే ఇదే మోడీ గారు ఎగతాళి చేశారు. ఆడవాళ్ళని బంగారం కొనుక్కోవద్దంటారా, తాలిబొట్లు వేసుకోవద్దంటారని ఎగతాళి చేశారు. అంటే రాజకీయం దేశ ప్రయోజనాలను దాటి రాజకీయంగా విమర్శలు చేస్తే ఈ పూట గడిస్తే చాలన్న రాజకీయంలో మనం ఉన్నాం. నిజంగా పరిస్థితి మన చేతుల్లో లేదు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పటి నుంచో చాలామంది మొత్తుకుంటున్నారు. కనీసం డాలరు రూపీ మారకం విలువ విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అది దాదాపు 100 రూపాయలకి చేరిపోతూ ఉంది. కొంత అక్కడ ప్రభుత్వ అసమర్థత ఉంది ఏమో అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు దాన్ని మనం నియంత్రించుకోలేకపోతున్నాం అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది.